హాయ్ అండి, భవానీ వంటలకి స్వాగతం. ఇప్పుడు తందూరి చికెన్ ఎలా చేయాలో చూద్దామండి. మా తమ్ముడు తయారు చేస్తున్నాడు. ఇది ఏదో రెస్టారెంట్లో చూసాడంట. దానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ ఒక 5 లెగ్ పీసులు తీసుకున్నామండి. అవి శుభ్రంగా ఉప్పు నీళ్ళల్లో నానబెట్టి శుభ్రంగా కడిగి ఉప్పు నీళ్ళల్లో ఒక 10 నిమిషాలు నానబెట్టానండి. మిగతా కావాల్సిన పదార్థాలు చూద్దాం. సన్నగా తురిమి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, 3 నిమ్మకాయలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, గరం మసాలా, పసుపు, ధనియాల పొడి, మిరియాల పొడి. ఇప్పుడు తయారు చేసే విధానం చూపిస్తాము, చూడండి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకోవాలండి. తీసుకొని అందులో లెగ్ పీసులు వేసుకుందాం. శుభ్రంగా కడిగి పెట్టి 10 నిమిషాలు ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్న లెగ్ పీసులు వేసుకుందామండి. వేసుకున్నాక మసాలా వేద్దామండి. అందులో ఉప్పు, గరం మసాలా, రుచికి సరిపడా కారం, పసుపు ఇవన్నీ వేసేద్దామండి. ఉప్పు, మిరియాల పొడి, ధనియాల పొడి ఇవన్నీ కూడా అందులో వేసేద్దామండి. వేసాక ఈ సన్నగా తురిమి పెట్టుకున్నాం కదా, ఇవి కూడా అందులో వేసేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్టు మొత్తం అందులో వేసుకుందాం. వేసాక నిమ్మకాయలు పిండుదామండి. అందులో నిమ్మకాయలు పిండుదాం. ఒక 3 నిమ్మకాయలు పిండుదామండి అందులో. కానీ చాలా టేస్ట్గా ఉందండి. తింటే మటుకి చాలా బాగుంటుంది అన్నమాట. రెండు స్పూన్లు పెరుగు కూడా వేద్దామండి. 2 స్పూన్లు పెరుగు. ఇప్పుడు మొత్తం కలిపేద్దాం. ఆ మసాలా మొత్తం ముక్కలకు పట్టేలాగా కలుపుతామండి. ఇలా కొంచెం తేమ లేకపోతే 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటే మొత్తం కలిసిపోద్ది అన్నమాట. కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలండి. కొంచెం ఒక చిటికెడు ఫుడ్ కలర్ కూడా, చిటికెడు అంత ఫుడ్ కలర్ కూడా మీ ఇష్టం అండి. వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. మీ ఇష్టం అండి. వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయండి. ఈ మసాలా మొత్తం ఆ ఘాట్లో పట్టేలాగా మసాలా మొత్తం కలిపేసేయండి. చక్కగా వాటికి మసాలా మొత్తం పట్టేలాగా ఇలా వేసుకొని తర్వాత ఒక 4-5 గంటలు నానబెట్టుకోవాలండి. మసాలా మొత్తం ముక్కలకి పట్టేలాగా. దీన్ని పక్కన పెట్టుకుందాం. మిగతా ప్రాసెస్ తర్వాత చూపిస్తాం. 4-5 గంటలు నానబెట్టాం కదండి. చూసారా నాని ఎలా ఉన్నాయో. ఇప్పుడు మొత్తం మసాలా మొత్తం పట్టేసి ముక్కకి చాలా చక్కగా నానిపోయాయి. ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దామండి. ఒక మందపాటి గిన్నె తీసుకొని ఒక 5-6 స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి. అందులో ఆయిల్ కూడా ఎక్కువ పట్టదనమాట. ఆయిల్ వేడి చేసుకుందాం. ఈ ఆయిల్ని వేడి చేసుకుందామండి బాగా. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు లెగ్ పీసుల్ని అందులో వేసేద్దాం. వేసేటప్పుడు జాగ్రత్త.
వెడల్పుగా ఉన్న దాంట్లో వేయించుకోండి, వేగడానికి కూడా చక్కగా ఉంటుందన్నమాట. మంట స్లిమ్లో పెట్టుకోండి, ఎక్కువ పెట్టద్దు, స్లిమ్లో పెట్టుకొని వేయించుకోండి. పెద్దగా పెట్టడం వల్ల మాడిపోవడం తప్పనిచ్చి లోపల ఉడకదండి అది, అందుకని. ఒకసారి చూద్దామండి. చూసారు కదా, ఇప్పుడు తిప్పుకుందామండి, టర్న్ చేసుకుందాం. రెండో వైపు కూడా బాగా వేయించుకున్నామండి. ఒక 10 నిమిషాలు సన్న మంట మీదే వేయించుకున్నాం రెండో వైపు కూడా. మూత పెట్టుకున్నాం. ఒకసారి చూద్దామండి. చూసారు కదా ఎలా వేగిపోయాయో. ఇప్పుడు ప్లేట్లో తీసుకున్నాము. మిగతాయి కూడా అలానే వేయించుకున్నామండి. మిగతాయి కూడా వేసుకున్నామండి ఆయిల్లో. చూసారు కదండి, ఎంతో టేస్టీ తందూరి చికెన్ ఫ్రై చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా సింపుల్, ఈజీ అండి. ఇది కాగా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.